సూపర్ హిట్ అంటున్నారు. రైతు అన్నదాత సుఖీభవ అనేది ఉంది, తల్లికి వందనం ఉంది, అండ్ పెన్షన్స్ ఉన్నాయి, ఫ్రీ బస్ అనేది ఉంది, ఇవన్నీ ఇస్తున్నారు కదా. కానీ వీటిల్లో ఏది వచ్చింది మీకు, ఎలా బాగుంది అంటున్నారు అంటారు? మాకు తల్లికి వందనం ముగ్గురు పిల్లలండి, ముగ్గురికి వచ్చింది. ముగ్గురికి వచ్చింది. ఇంకా ఉచిత బస్సు ఎక్కుతున్నాం, బాగానే ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారు? తెనాలి. అసలు ఇక్కడికి తెనాలి నుంచి ఇక్కడికి ఎంత టికెట్? 30 రూపాయలు. రానుకోని 60. ఇప్పుడు 60 అంటే నెలకు 1200. మీరు ఇంత కష్టపడే లాభం కోసమే కదా. బాగానే ఉందండి. మరి మీకు ఈ లాభం మరి చేకూర్చింది ఎవరన్నా తెలుసా? చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన మహిళలకి, ఇలా కష్టపడే మహిళలకి భరోసా నేను అని అన్నారు. మరి ఇది ఒప్పుకోవచ్చా? ఒప్పుకోవచ్చండి. మరి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. మరి వాళ్ళకి పెన్షన్ వస్తుందండి. మా అత్తయ్యకి వస్తుంది, మెంటల్ అమ్మాయి మా కొంచెం ఆ అమ్మాయికి కూడా వస్తుంది. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇక్కడ స్త్రీ శక్తి పథకము మహిళల కోసమే అనేది అంటూ ఉన్నారు కదా, అందుకే నిజంగా మహిళలకు న్యాయం జరుగుతుందా ఈ కూటమి ప్రభుత్వంలో అడగడానికని వచ్చాను. జరుగుతుందండి. ఇంకేనా చెప్పాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారికి ఎక్స్పీరియన్స్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్స్పీరియన్స్ కొంచెం తక్కువ ఉంది, అది నాకు తెలిసిన వరకు.